హరిహర వీరమల్లు ప్రీమియర్ షోల ద్వారా నా సినిమాకు 30 కోట్లు వచ్చాయని చెప్పి నిన్న సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మెప్పించి రహస్యంగా జీవో తెచ్చుకున్నావు రేట్లు పెంచడానికి. అంతకు మునుపు ఏ సినిమాకు రేట్లు పెంచుకోమని వారు రాలేదు, వెళ్ళేవాలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో అంటే తెలంగాణలో పుష్ప తర్వాత ఎటువంటి ప్రీమియర్ షోలకు మేము అనుమతి ఇచ్చేది లేదు, రేట్లు పెంచడానికి అనుమతి ఇచ్చేది లేదని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా అక్కడ లాలుచి చేసి నిర్మాత రిక్వెస్ట్ చేసుకున్నాడని చెప్పి రాత్రి రహస్యంగా జీవో ఇచ్చి మీ సినిమాకు టికెట్ పెంచుకున్నారు. 600 ప్లస్ GST 800 రూపాయలతో కూడా పెట్టి సినిమా టికెట్ కొన్నారు. దీనితో మీకు 30 కోట్లు వచ్చినట్టుగా మీరు చెప్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షో లేకుండా లేదా ప్రీమియర్ షో ఉన్నప్పటికీ కూడా సాధారణ ధరలతో అంటే చిత్రసీమలో ప్రతిరోజు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. సాధారణ హీరోలు, సాధారణ డైరెక్టర్స్, నిర్మాతలు నిర్మించే సినిమాల పట్ల ఎలా అయితే ప్రభుత్వాలు వివరిస్తాయో అలాగే మీ సినిమా పట్ల కూడా మీ ప్రీమియర్ షో లేకుండా ప్రీమియర్ షో ఉన్న రేట్లు పెంచకుండా ఉండింటే మీకు వచ్చే డబ్బులు ఎంత పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎలా హీరో అవుతారు? అదే నారాయణమూర్తి గారు నా సినిమాకు ఏ ప్రీమియర్ షో అవసరం లేదండి, ఏ రేట్లు పెంచడం అవసరం లేదండి, నా సినిమా బాగుంటే ప్రజలు ఆదరిస్తారు, సినిమా చూస్తారని చెప్పి బహిరంగ సభలోనే ప్రకటించారు. నారాయణమూర్తి హీరోనా, మీరు హీరోనా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని పబ్లిక్ అని చెప్తున్నారు. మన ప్రభుత్వం వచ్చింది, మనకి అధికారం వచ్చింది, మన సినిమా టికెట్లు పెంచుకుంటున్నాం అని అంటున్నారు. మళ్ళీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. అభిమానం ఊరికే ఉండొద్దండి, సున్నితంగా కూర్చోవద్దండి, ఎవరైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. ఇది ఎంతవరకు పద్ధతి DCM గారు?